మీ వదిన మిమ్మల్ని బయటికి గెంటేసినప్పటి నుంచి నా మనుషులు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నారు. మీరు ఇలాంటి పనేదో చేస్తారని నేను ఊహించే మీ మనసు మార్చడానికి నేను వచ్చాను. మీరెక్కడుంటారు? ఇంకెక్కడుంటారో ఎక్కడే ఉంటారు. మీ 50,000 మీ మొహాన్ని కొడతాను, పట్టుకుపోండి. ఏదవ సోది. డబ్బు కోసం మీతో మాటలు పడాల్సిన కర్మ నాకు పట్టలేదు. హలో, ఏంటి ఫోన్ ఎత్తడానికి ఎంతసేపు? ఏం లేదండి, చెప్పండి. మీనాక్షి ఎక్కడ? మా నాన్న ఎక్కడ? అడిగేది నిన్నే. అసలు ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. ఇంట్లో లేరా? మాట్లాడమే. ఉన్నారండి. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోతారు? ఒకసారి మీనాక్షికి ఫోన్ ఇవ్వు. తనతో మాట్లాడి 2 రోజులు అయింది. నేను బజార్లో ఉన్నానండి. ఏందమ్మా రోడ్డు మధ్యలో నిలబడి మాట్లాడతావు? పక్క జరుగు. ఏదమ్మా బాగా చెప్పాలా? ఏంటా సౌండ్స్ అన్ని? అసలు ఎక్కడున్నావు నువ్వు? మార్కెట్ లో ఉన్నానండి. వంకాయలు ఎంత? ఏమండి, నాకు ఇక్కడ సరిగ్గా వినిపించట్లేదు. నేను ఇంటికెళ్ళాక మీనాక్షితోను మామయ్యతోను ఫోన్ లో మాట్లాడిస్తాను, సరేనా? సరే ఇంటికి వెళ్ళగానే తప్పకుండా మాట్లాడించు. అలాగేనండి, ఉంటాను. అయితే మీనాక్షి మీ ఆయన దగ్గరికి వెళ్ళలేదన్నమాట. అంటే ఇక్కడ ఉండుండాలి. పడతా, వలేసి పడతా. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కేసి, ఎవరితో కక్కించాలో వాళ్ళతో నిజం కక్కించేసి దాన్ని వెతికి పట్టుకుంటా. Hello? Hi, hero. How are you? Yeah, fine. How about you? Stupid conversation. సోషల్ నెట్వర్క్ లో చాటింగ్ లాగా. Hi, how are you? I'm fine, thank you. ఏంటిది? మనమేమి కొత్త ఫ్రెండ్స్ కాదు. అవునవును. యా. ఏం చేస్తున్నావు? నేను ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నాను. నేను తర్వాత ఫోన్ చేస్తాను. నాకు తెలియకుండా నీకు వేరే ఆఫీస్ వర్క్ ఏముంటుంది? పాతవే. ఎలా పూర్తి చేయాలి, కొన్ని మ్యాటర్స్ ఎలా ఫినిష్ చేయాలి అనేదే డిస్కస్ చేయాల్సి ఉంది. 1 వీక్ లో మనకి ఎంగేజ్మెంట్ జరగబోతోంది. నువ్వు సడన్ గా ఎవరికి తెలియకుండా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చి అలా లాంగ్ డ్రైవ్ అంటూ తీసుకెళ్లి ఇలాంటి ఎన్నో థ్రిల్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనీసం ఫోన్ లో మాట్లాడడానికి కూడా టైం లేనట్టు మాట్లాడుతున్నావేంటి? నో అలాంటిదేం లేదు శ్వేత. జస్ట్ 2 days టైం ఇవ్వు నాకు. అన్నీ నేను అనుకున్నట్టు జరిగితే చాలా రిలీఫ్గా ఉంటుంది. అప్పుడు ఇంకా నాకు ఎలాంటి కమిట్మెంట్స్ ఉండవు. మెంటల్లీ ప్రిపేర్ అయిపోవడమే. ఓకే? అయితే ఇప్పుడు కలవడానికి కుదరదంటావు. సారీ శ్వేత, వెళ్ళాలి. 2 days దాకా కలవనంటావు. ప్లీజ్ యా, ట్రై టు అండర్స్టాండ్. మరి ఇంకా బాల్కనీలోనే కూర్చున్నావు ఎందుకు? బయలుదేరు. నేను బాల్కనీలో కూర్చున్నట్టు నీకెలా తెలుసు? ఇది థ్రిల్ అంటే. థ్రిల్ కాదు, డ్రిల్.
తప్పించుకోవడానికి నాతో అబద్ధం చెప్పావా? నో 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 నాట్ ఎట్ ఆల్. నేను అబద్ధమా? హౌ ఇస్ దట్ పాసిబుల్ శ్వేత? నాట్ ఎట్ ఆల్. పోన్లే, అలాంటిది ఏదన్నా ఉంటే చెప్పు. నేను డైరెక్ట్ గా మీ డాడీని కూర్చోబెట్టి మాట్లాడతాను. హే కమ్ ఆన్ శ్వేత, డోంట్ బి సిల్లీ. ఐఎమ్ నాట్ సిల్లీ. నీకో సంగతి తెలుసా? ఏంటది? 2 days లో నేను ఇక్కడికే షిఫ్ట్ అవ్వబోతున్నాను. ఏంటి? ఎంగేజ్మెంట్ అయ్యేదాకా అంకుల్ నన్ను మీ ఇంటికే వచ్చి ఉండమన్నారు. అవునా? అప్పుడు ఉంటుంది నీకు అడుగడుక్కి ఓ థ్రిల్లు. అప్పటిదాకా క్షమించేశాను పో. టేక్ కేర్. ఆంటీ, ఆంటీ. గాడ్, మొత్తం రివర్స్ అయిపోయేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? సుకుమారు, సుకుమారు, ఏమయ్యా సుకుమారు, తలుపు తీ. నిన్నే. ఎక్కడ మీ నాన్న? ఏమైందక్క? ఏమైందమ్మా? ఎక్కడున్నాడు మా మావయ్య? మీ మామయ్య? నాకేం తెలుసు? అబద్ధాలు ఆడకండి. ఈ వయసులో కూడా ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టు తిరుగుతారు మీరిద్దరు. మీతో చెప్పకుండా, మీ సాయం లేకుండా ఎక్కడికి వెళ్ళడు. అలాంటిది ఇప్పుడు మాత్రం మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్తాడు? మర్యాదగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు మా మావయ్య? ఏంటన్నా ఇదంతా? ఏంటంటే నాకేం తెలుసురా? ఏదో స్వామి చెప్పినట్టు ఉరుమి మంగళం మీద పడిందని. వాడెక్కడ కనబడిపోతే నన్ను అడుగుతుందేంటి ఈవిడ? నటించింది చాలు. మీనాక్షి ఆ ముసలైనా మీకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళని ఎక్కడ దాచిపెట్టారో చెప్పండి. ఇది మరీ బాగుందమ్మా. అసలు 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 నేను వాళ్ళని దాచిపెట్టడం ఏమిటమ్మా? ఏంటి భూదేవి, మీ మామయ్యని మా మామయ్య దాచిపెట్టడం ఏంటి? నీకు తెలియదు తల్లి. పొద్దునెళ్తే రాత్రికి వచ్చేదానివి నువ్వు. మీరిద్దరు ఉద్యోగానికి వెళ్ళాక ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మా మామ మీ మామ చేరి నీ మీద నా మీద పితుర్లు చెప్పుకుంటూ మీటింగ్లు పెడతారు. మీ మామయ్య మా మామకి ఎంతో కొంత దోచి పెడతాడు. మా మామయ్య మీ మామయ్య దగ్గర ఎంతో కొంత దాచి పెడతాడు. ముసలాళ్ళు మామూలు అనుకుంటున్నావా? సందు దొరికితే చాలు మన ఇద్దరికింత విషం పెట్టి చంపేసే రకాలు. చాలమ్మా చాలు. నా మానని ఏదో గుట్టుగా బతుకుతూ ఉంటే తలుపు తోసుకొని వచ్చి మరీ నన్ను బజార్లో పడేయాలని చూస్తావేమిటి? ఏంటన్నా ఇదంతా? ఫోన్ చేసిన మాట నిజమేరా, కానీ మన ల్యాండ్ లైన్ కి 40 నిమిషాలు ఫ్రీగా ఇస్తారు కదా, అంతవరకే మాట్లాడుకునేవాళ్ళం అంతే. అయినా వాడు మన ఇంటికి వస్తే అసలు నాతో మాట్లాడకుండా మీరే వాడిని బయటికి ఎంటేశారుగా. చాలా ఆపండి, నిజం చెప్పండి. మా మావయ్య ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. ఇదెక్కడ తద్దినవండి? తిని కూర్చోకుండా మన ఇంటికి ఇలాంటి వాళ్ళని రాణిస్తూ మన వెనక్కి గోతులు తవ్వుతాడేంటి మీ నాన్న? అమ్మా, అంతంత మాటలు అనకమ్మా. నేను మీ వెనక గోతులు తవ్వడం ఏమిటి తల్లి? మీరు పడేసే ముద్ద కోసం ఇంటి కాపలా కుక్కలా పడి ఉంటే నన్ను అంతంత మాట్లాడడం న్యాయం కాదమ్మా. తెలిస్తే ఇప్పటికైనా నిజం చెప్పండి మావయ్య. నాకేం తెలుసమ్మా? మనసు విరిగి వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఎదిగిన ఆడపిల్లతో వీధిని పడి వాడెక్కడ తలదాచుకున్నాడో నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు మీకు తెలియదంటారు అంతేగా? అవును. అదెంత నిజమో ఇప్పుడే తెలుస్తాను. పద్మనాభం, ఒరే పద్మం, చెప్పరా పద్మనాభం. నేను మీ కోడల్ని భూదేవిని మాట్లాడుతున్నాను మావయ్య గారు. చూసారా, లైన్ కట్ చేశాడు. నేను చేస్తే ఎత్తడు. ఈ నెంబర్ నుండి చేయగానే లిఫ్ట్ చేశాడు. నేనని చెప్పగానే కట్ చేశాడు. ఇప్పుడు కూడా ఈయనకేం తెలియదని అనుకోమంటారా? ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. మర్యాదగా మీ నాన్నతో నిజం చెప్పిస్తావా? లేకపోతే మా ఇంట్లో బంగారం పోయిందని, ఆ దొంగతనంలో మీ నాన్నకు కూడా సంబంధం ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? ఏంటండి ఇది? పెట్టింది తిని ఓ మూల పడుండలేరా? ఇవన్నీ మీకెందుకు?
ఎవరైనా పోతే మీకెందుకు, ఎవరైనా చేస్తే మీకెందుకు? మమ్మల్ని గుట్టుగా బతకనివ్వరా? అది కాదమ్మా, వాడు అసలు నాకు ఫోనే చేయలేదు. ఇంకా దాచిపెట్టాలని చూస్తావేంటి నాన్న? మేం బయటకెళ్ళిన తర్వాత ఇంటిని క్లబ్లా మార్చేసింది గాక ఇలాంటి రాయబారాలు నడిపి మా పరువు తీయాలని చూస్తావా? వాళ్ళ మామ ఎక్కడున్నాడో నీకు తెలుసని మాకు అర్థమైపోయింది. వెళ్ళి తీసుకొచ్చి ఆవిడకి అప్పచెప్పు. అప్పటి వరకు ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చేది లేదు. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పకపోతే మీరు కూడా రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండండి. కనీసం మేమైనా ప్రశాంతంగా ఉంటాం. విన్నారుగా, దయచేయండి. సాయంత్రం కల్లా ఆ ముసలాయిన్ని ఆయన కూతుర్ని ఇంటికి తీసుకురాకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమిట్రా ఇది? ఈ వయసులో నేను ఎక్కడని తిరగాలి, ఎక్కడున్నాడని వెతకాలి? మాకదంతా అనవసరం. ఆయన తీసుకొస్తేనే ఇంట్లోకి రానిస్తామని గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేసిందో, ఎందుకు చేసినా మేము ఇక్కడ ఉన్నామని తెలిస్తే తిట్టిపోస్తుంది. స్విచ్ ఆఫ్ చేస్తాను. ఏంటి సార్ అర్జెంట్ గా కలుద్దాం ఉన్నారు? నీకు తెలీదా? ఏ విషయం సార్? మీనాక్షి. అదే, ఏం అడుగుతారు సార్? బాబా, లోకం ఏంటో సార్, మరీ పాడైపోయింది. ఎక్కడ చూసినా ఎవరు చూసినా డబ్బు డబ్బు డబ్బే. డబ్బు తప్ప ఓ మంచి మర్యాద ఏమీ లేవు సార్. ఏమైంది? ఆ భూదేవి అస్సలు పండివట్లేదు సార్. 1,00,000 సరిపో ఉంటుంది. ఎంతనిస్తాం సార్? అప్పటికి 1,00,000 ఇస్తామని ఆశ పెట్టాం, అయినా ఆశ తీరడం లేదు. డబ్బంటే ఇక్కడ చెట్ల కాస్తుంది అనుకుంటుందా ఏంటి? నేను లొంగలేదు సార్. 1,00,000 ఇస్తా. మీనాక్షిని పనిలోకి పంపిస్తావా లేదా అని స్ట్రాంగ్ గా కూర్చున్నాను. లొంగదే. ఇంకో 25,000 పడేస్తే తప్ప పని జరిగేలా లేదు సార్. ఇప్పుడు నిజం చెప్పు, మీనాక్షి అసలు ఇంట్లో ఉందా? మీకెలా తెలిసింది సార్? భూదేవి ఫోన్ నంబర్ నా దగ్గర ఉంది, మర్చిపోయావా? మీరు భూదేవితో మాట్లాడారా సార్? మీనాక్షిని ఇంట్లో నుంచి గంటేశానని తనే చెప్పింది. మీరు గన్ను తీస్తే అసలు విషయం చెప్తాను సార్. రేయ్, డబ్బు కోసం నువ్వు వాడే డ్రామాలు నాకు అర్థం కావనుకుంటున్నావా? మళ్ళీ ఇంకా చెప్తావురా? కథ కాదు సార్, నిజం. మీనాక్షి కనపడలేదని చెప్తే మీరు అనవసరంగా కంగారు పడతారని ఆ టెన్షన్ ఏదో మేమే పడి మీనాక్షిని వెతికి తీసుకురావాలని డిసైడ్ చేసుకున్నాం. నా హృదయం మీద ఒట్టు సార్, పెన్ను పట్టుకునే రైటర్కి గన్ను చూపించడం అన్యాయం సార్. రైటర్ అని చెప్పి రైటర్ల పరువు దీకు. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం కల్లా మీనాక్షి నా ఇంటి ముందు ఉండాలి, లేదంటే తెల్లారే సరికల్లా నీ శవం నీ ఇంటి ముందు ఉంటుంది. శవంలో మార్పు ఉండదు, గుర్తుపెట్టుకో. మళ్ళీ డ్రామాలు ఆడామని తెలిసిందో జరిగేది అదే. ఎక్కడున్నావురా ధ్వజస్తంభం? ఆడపిల్లని వెంట పెట్టుకుని ఎక్కడ ఏమి ఇబ్బందులు పడుతున్నావురా? నిన్ను వెదికి తీసుకురాకపోతే నన్ను ఇంటికి రానివ్వను అంటున్నారు. పోన్లే, నా సంగతి ఏమైపోయినా పర్వాలేదు. నువ్వు క్షేమంగా ఉన్నావని తెలిస్తే అంతే చాలు.
ఎక్కడున్నావురా నువ్వు? పద్మనాభం మాస్టారు, వాటర్ బాటిల్ ఇటువు. మాస్టారు, మాస్టారు, మాస్టర్ వాటర్ తాగండి. నన్ను గుర్తుపట్టారా మాస్టారు? ఎవరమ్మా? నేను మాస్టారు, మీ దగ్గర చదువుకున్న కరాటే కనకదుర్గను. ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం తల్లి. నా అక్షరాలు నాకు అన్నం పెట్టకపోయినా నాలాంటి వాళ్ళకి ప్రాణం పోసే స్థాయిలో నేను నిలబెట్టాయన్నమాట. చాలా సంతోషం తల్లి. రండి మాస్టారు, వెళ్తూ మాట్లాడుకుందాం. పదమ్మా. మాస్టారు, కంఫర్ట్ గా ఉన్నారా? పర్వాలేదమ్మా. ఆరోగ్యం ఎలా ఉంది మాస్టారు? ఈ వయసులో ఆరోగ్యం ఏముంటుంది తల్లి? చూసావుగా, కాసేపు నడిచినా కష్టమే, ఎక్కువసేపు కదలకుండా కూర్చున్నా కష్టమే. బయటకు వచ్చేటప్పుడు ఎవరినైనా తోడు తీసుకుని రావచ్చుగా మాస్టారు? చిట్టంత కొడుకున్నాడు తల్లి. వాడింత నీడిచ్చేవాడే కాని తోడొచ్చేవాడు కాదమ్మా. సారీ మాస్టారు. ఇంటి అడ్రస్ చెప్పండి, మిమ్మల్ని అక్కడే డ్రాప్ చేస్తాం. ఇంటికా? వద్దమ్మా, నాకు దారిలో కొన్ని పనులున్నాయి, అవి చూసుకొని వెళ్తాను నేను. మాస్టారు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, అదేంటో చెప్పండి. అదేం లేదమ్మా. నేను ఆ మాత్రం తెలుసుకోగలను మాస్టారు. మీ బిడ్డ లాంటి దాన్ని, నా దగ్గర మొహమాట పడకండి. ప్లీజ్ చెప్పండి, నేనేమైనా సహాయం చేయగలిగితే చేస్తాను. చెప్తానమ్మా. చివరికి వేళ నేను ఇంట్లో ఉండడమే వాళ్ళకి బరువు అయిపోయింది. వాళ్ళ పేర్లేంటి? ధ్వజస్తంభం దశరథరామయ్య, మీనాక్షి. మీనాక్ష? వీళ్ళుండేది ఎక్కడా? ప్రజానివాస్ కాలనీలోనమ్మా. తను నాకు తెలుసు మాస్టారు. కాస్త వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటావా అమ్మా? వాళ్ళ సెల్ నెంబర్ ఏమైనా తెలుసా మాస్టారు? తెలుసమ్మా. హలో, కంట్రోల్ రూమ్. ఈ నెంబర్ ఏ ఏరియాలో ఉందో కనుక్కోండి, అర్జెంట్. నాన్నా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు?
ఏమీ లేదమ్మా, మీ వదిన ఫోన్ చేసింది. ఏం చెప్పింది నాన్న? నేను మాట్లాడలేదమ్మా, ఫోన్ ఆఫ్ చేశాను. నిన్ను ఇంటికి రమ్మని చెప్పడానికి చేసిందేమో నాన్న. మనల్ని తిట్టే ధైర్యం ఉంది గాని మనల్ని వేరు చేసే శక్తి తనకు కూడా లేదని మీ వదినికి తెలుసమ్మా. అయితే ఎందుకు చేస్తుంటుంది? మనం అన్నయ్య దగ్గరికి వెళ్ళలేదని తెలిసిపోయిందేమో. మనల్ని గెంటేసిన విషయం అన్నయ్యకి తెలిసిపోయి ఉంటుందా? తెలిస్తే మనకు ఫోన్ చేసేవాడేనే. పాపం, మన వల్ల అన్నయ్య కూడా బాధపడాల్సి వస్తుంది. ఏ జన్మ పాపము ఈ జన్మకు శాపం అయింది. ఏ జన్మదో కాదు నాన్న, ఈ జన్మలో నన్ను కన్న పాపమే. పర్వాలేదులే అమ్మా. పులి దెబ్బలు తిన్న బండరాయి శిల్పమైనట్లు ఇన్ని కష్టాలు అనుభవించే మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఐ ప్రామిస్ యూ క్రిష్. ఇప్పుడు చెప్పు. నాకు పెళ్లి ఇష్టం లేదు డాడ్.